బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఏరిన ఒక ఎమ్మెల్యే భూమి గుంజుకున్నాడు. ఎవరిది? ఒక పేద మహిళది భూమి గుంజుకున్నాడు. మేము ముందు తీసుకొస్తా. పారిశుద్ధ కార్మికురాలి స్థలాన్ని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎవరైనా ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఈయన ఇక ఆయన డైరెక్ట్ అనొద్దు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిండు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి. ఇక ఆయన ఎంపీకి కూడా సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఈసారి మళ్ళా ఆ ఖైరతాబాద్లో పోటీ చేస్తే కూడా ఓడిపోయేటట్టే ఉండట. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మనుషుల నుండి నన్ను కాపాడండి రేవంత్ రెడ్డి సారు అని ఒక మహిళ మొరబెట్టుకుంటుంది. ఏమైంది మరి ఒకసారి చూద్దాం. ఇగో సార్ నమస్తే నాయన, నా పేరు నారాయణమ్మ, డి దేరంగుల నారాయణమ్మ. నేను జిహెచ్ఎంసీలో పనిచేస్తాను సార్. నా భర్త లేడు, నా పిల్లలు సార్. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాకు 124 గజాలు, నా కొడుకు 124 గజాలు పక్క పక్కనే ఇచ్చిపోయింది సార్. కొండ చూపించిపోతే కొట్టినమంతా కొట్టుకొని 28 లక్షలు ఖర్చు పెట్టిన సార్. నా జీవితం నా వయసు అంత అక్కడనే అయిపోయిన తర్వాత ఆయన 2 సార్లు గాలబెట్టిండు సార్. 2 కరెంటు మీటర్లు వీకేసిండు, నల్ల వీకేసిండు, రేషన్ కార్డు కట్ చేసిండు, ఏమి లేకుండా చేసిండు సార్. అన్ని ఎవిడెన్స్లు నాకు ఆ స్థలం మీదే ఉన్నాయి సార్. ఆ ఇంటి నెంబర్ మీదనే ఓట్లు వేస్తున్నాం, ఆ ఇంటి నెంబర్ మీదనే అన్ని ఉన్నాయి. నాది వినాయక నగర్ సార్, నా బిడ్డది బాలరెడ్డి నగర్లో ఉన్న నా బిడ్డ మీద కూడా ఈ రకంగా ఆగమాగం చేస్తుండు సార్. స్వెటర్ వేసుకొని ఇస్తలేడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లుందాడ, డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఇల్లు లేదు. నేను నా తానే డబ్బులు లేవు, నా స్థలానికి ఖర్చు పెట్టిన. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేసు పెట్టి ఉరిపెట్టింది సార్. నాకు గుడిసెకు ఉరి పెడితే ఈ చీరంతా వీక్కొని పోయి కంప్లైంట్ ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తను పోమంటే పోయినా. ప్రగతి భవన్ పోతే అక్కడ సార్ కమిషనర్కి రాసి కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ఐలు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ మొన్న చేయిరిగిపోయినాడు కూడా ఒక తాటిరాములు అనేటువంటి నూకేసిపోతే అప్పుడు చేయిరిగిపోయింది. ఆ రకంగా మళ్ళీ పోయి కొంచెం సాఫ్ చేసుకుందామని పోతే నన్ను ఏం చేస్తావని చెప్పి పూజ చేసుకుంటున్నా సార్. పూజ చేసుకునే దాని మీద నిన్నగాకమన్నారు 3 రోజుల కింద కేసు పెట్టి. మన అనితారెడ్డి ఎంఆర్ఓ, షేక్పేట ఎంఆర్ఓ నరసింగరావు ప్రోద్బలం చూసుకొని బస్తీల లీడర్లు అంతా దొంగ లీడర్ల పేర్లు చెప్తే బాగోదు. అందుకు మా నాలాంటి వాళ్ళే సార్. వాళ్ళు పెగ్గు పని చేస్తున్నారు. నరసింగరావు తన లక్షలకు అమ్ముకుంటుండే సార్. మొత్తం 18 బస్తీలలో అమ్ముకుంటుండే. మొత్తం ఆ 18 బస్తీలలో నాదుడు లేని పట్టణం అయింది. ఏమన్నా అంటే ఆమె పేరు నారాయణమ్మ. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్లేస్ ఇచ్చిండు. 28 లక్షలు పెట్టి ఆమె ఇల్లు కట్టింది అక్కడ ఆ ప్లేస్లో. ఆమె పారిశుద్ధ కార్మికురాలిగా పనిచేస్తుంది. ఆమె ఇల్లు కూడా ఆక్రమించుకోవాలని దానం నాగేందర్ పేరు చెప్పి దానం నాగేందర్ అనుచరులు అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ తోటి అక్కడ ఉండేటువంటి కొంతమంది గుండాలు రౌడీలు ఆమెను ఇబ్బంది పెడుతున్నారట, చంపే ప్రయత్నం కూడా చేసిరట. మరి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు దాని మీద, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడాలి. పాపం మహిళ భర్త లేడని చెప్తుంది క్లియర్గా. ఆమె ఇల్లు గుంజుకుంటే ఏమొస్తుంది, ఆమె భూమి ఆక్రమించుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? 10 సంవత్సరాలలో ఏం కాలే ఆమెకు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం కాలేదు, కేసీఆర్ ఉన్నప్పుడు ఏం కాలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల పేర్లు చెప్పి కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దానం నాగేందర్కి తెలుసా తెలియదా? దానం నాగేందర్కి తెలిస్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి నీ అనుచరులను వెనక్కి రప్పించాలి, లేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది. నిజంగా మీరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం మీ ఎమ్మడే పడతారు జనాలు. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే పద్ధతిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఏ పార్టీకి గెలిస్తే ఆ పార్టీలకు పోతున్నారు. ఇట్లాంటి వాళ్ళకు సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి వాళ్ళకు సపోర్ట్గా ఉండకుండా వీళ్ళ మీద దౌర్జన్యం చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులలో మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం వచ్చేసారి ఎన్నికలలో మీకు చాలా తగిన బుద్ధే చెప్తారు. మొత్తం మీద నారాయణమ్మకు న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి వీడియో చూడాలి. ఆమె వీడియో వైరల్ చేసి ఆమెకు న్యాయం జరిగితే కొంత ఉపయోగం ఉంటుంది. బయట వేసిరు చూడండి. ఆమె ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి సమానంతా బయట పడేసిరు. ఆమె సొంత ఇల్లు సొంత జాగా వైఎస్ రాజశేఖర ఇచ్చిన జాగాలో తీసుకొచ్చి అన్ని బయట పడేసిర్రు. ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళా అంత దౌర్జన్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగితే వాళ్ళు ఏం చెప్పకుండా ఎంఆర్ఓ కూడా అట్టే సపోర్ట్ చేస్తే ఏమన్నట్టు?